తెలంగాణ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీలు పిలుపునిచ్చారు. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ డిమాండ్ చేస్తూ 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆందోళన చేస్తూ నిరుద్యోగ జేఏసీ నేతల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆర్థిక శాఖ అవమానం తెలంగాణ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్కు డిమాండ్ చేస్తూ 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆందోళన చేస్తున్నారు. నిరుద్యోగ జేఏసీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత గల కారణాలేంటి? తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి నిరుద్యోగ జేఏసీ వాళ్ళు ధర్నా కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే తెలంగాణ పోలీస్ ఎస్ఐపిసి కానిస్టేబుల్ లను నోటిఫికేషన్ మొత్తం 5 నెలల్లో విడుదల చేయాలంటూ కూడా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయాన్ని కూడా ముట్టడించింది. అయితే ఇందులో చూస్తే మాత్రం విడుదల చేసిన నోటిఫికేషన్లు 20,000 ఉద్యోగుల పోస్టులకు సంబంధించి ఉండేలా చేయాలని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ముట్టడి పిలుపుతో డీజీపీ కార్యాలయం వద్ద భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు తెలంగాణ డీజీపీ కార్యాలయానికి ముట్టడికి వచ్చిన నిరుద్యోగ జేఏసీ నేతలను కూడా ఇప్పటికే పోలీసులు అయితే మొత్తానికి గత కొన్ని రోజులుగా తాము ఉద్యోగం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఎందుకంటే పోలీసు రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎస్ఐ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎన్నో రోజులు ఎదురు చూసినా కానీ ఇంతవరకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయలేరు. అంతేకాకుండా దీనికి సంబంధించి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. అయితే డిమాండ్ వ్యక్తం చేసి ఒక్కసారిగా డీజీపీ కార్యాలయంలోని యొక్క పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడికి వచ్చిన నేపథ్యంలోనే పోలీసులు వారిని అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.